హలో, నేను డాక్టర్ పద్మజ, మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ. చాలా కొంతమంది కపుల్స్ మా దగ్గరకు వచ్చి మాకు ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, కానీ మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావాలి, మాకు ట్రీట్మెంట్లు మా ఇంట్లో ఒప్పుకోరు అని అడుగుతూ ఉంటారనమాట. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మీద టాబూస్ గురించి ఈ వీడియో తయారు చేస్తున్నాము. ఇంతకుముందు కాలంలో ఎప్పుడైతే 1940s 50sలో ఫర్టిలిటీ ఇష్యూస్ లేవని కాదు, కానీ అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండే. సో ఫ్యామిలీలో ముగ్గురు నలుగురు బ్రదర్స్, ఒక నలుగురు ఐదుగురు సిస్టర్స్ ఉండి, సో ఒకళ్ళకి పిల్లలు పుట్టడం లేట్ అయినా లేకపోయినా కూడా ఇంట్లో అంతమంది పిల్లలు ఉండేవాళ్ళు, అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవారు. బాబాయిలు, పిన్నులు, పెద్దమ్మలు, ఇలా రకరకాల రిలేషన్స్ ఉండేవి. సో పిల్లలందరూ కూడా వాళ్ళ తండ్రుల పెంపకమే కాకుండా ఈ ఫ్యామిలీలో అందరి పెంపకంతోనూ కలిసి పెరిగిపోయేవారు. సో మన పిల్లలు అన్న ఫీలింగ్ ఉండేది. సో అందుకు లేని వాళ్ళకి రాకపోయినా, టెక్నాలజీస్ లేకపోయినా అంత ఐసోలేషన్ అనేది ఉండేది, తక్కువ ఉండేది. కానీ ఈ కాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండేసరికి ఒక్కొక్కరికి ఒకళ్ళు లేకపోతే ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. వీళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీలు పిల్లలు లేదనుకోండి, ఆ లోన్లీనెస్ అనేది, బికాజ్ ఎలా ఉంటుంది అంటే, సో ఒక ఫ్రెండ్ సర్కిల్ తీసుకోండి, ఇనీషియల్గా జాబ్ చేస్తున్నప్పుడు నీకేం ప్రమోషన్ వచ్చింది, నాకేమొచ్చింది అనుకుంటారు. కానీ 30sలో లేట్ 40స్కి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి, ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు అని. సో పిల్లలు లేని వాళ్ళకి ఆ కాన్వర్జేషన్స్ అన్నిట్లో కూడా దర్ పుష్డ్ అసైడ్ అనమాట. సో ఆ లోన్లీనెస్ అనేది 30sలో 40sలో తెలిసి 45-50 వచ్చేసరికి మనం ఎవరి కోసం పనిచేస్తున్నాము అనే లోన్లీనెస్ ఉండిపోతూ ఉంటుంది. అందుకు ప్రతి ఒక్కరికి ఆ ఫ్యామిలీ అనేది, ఆ బాండింగ్ అనేది, ఆ ఫ్యూచర్ అనేది చూసుకోవటం చాలా చాలా అవసరం. అయితే ఎవరికైనా కూడా ప్రెగ్నెన్సీ అనేది, ఒక కపుల్ కలిసి ఉన్నారనుకోండి, సంవత్సరము కలిసి ఉంటే 185 మందికి గర్భము వచ్చే వాళ్ళకి వచ్చేస్తుంది. 2 ఏళ్ళు కలిసి ఉంటే న్యాచురల్గా వచ్చే వాళ్ళకి 95 మందికి 100లో వచ్చేస్తుంది. అంటే 5గురికి రాదు. ఈ 5గురికి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ కావాలి. ఇప్పుడు ప్రతి నెల ఆడవాళ్ళకి ఒక అండం విడుదలవుతుంది, ఒక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ లేకపోతేనే ఆడవాళ్ళకి ముట్లు వస్తాయి. సో 2 ఏళ్ళు గడిచినాయి అంటే వాళ్ళ శరీరము ఒక ఇయర్లో 12 సార్లు, ఇంకో ఇయర్లో 12 సార్లు, అంటే 24 సార్లు గర్భము రావటానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది అని. సో 24 టైమ్స్ మీరు ఏ పరీక్ష అయినా రాసి 25th టైము నేను కోచింగ్ తీసుకోను, నా అంతటి నేనే చదువుతాను, నేను పాస్ అవుతాను, ₹1,00,000 ఫీజు కడతాను అని ఎవరైనా ఒప్పుకుంటారండి? మరి అదే కామన్ సెన్స్ నేచర్ కూడా కదండి. 24 టైమ్స్ ఇట్ హ్యాస్ ఫెయిల్డ్ అంటే 25th టైము, 26th టైంలో వస్తుంది అని మేము మాత్రం ఎలా ఇన్సూరెన్స్ ఇవ్వగలము? అందుకు సంథింగ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ పర్ఫెక్ట్లీ. అందుకు లెటస్ టెస్ట్లు చేద్దాం, మోస్ట్ ప్రాబబుల్ కాజ్ ఏదో చూద్దాం, దానికోసం ట్రీట్మెంట్కి వెళ్దాము అనే సజెస్ట్ చేస్తాము. ఐవీఎఫ్ అనేది ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో వచ్చిన వాళ్ళల్లో నిజంగా గుడ్ టైంలో టైమ్లీ డెసిషన్ తీసుకుని వచ్చిన వాళ్ళలో ఐవీఎఫ్ 5% ఆఫ్ పీపుల్కి కావాలి. 195 మందికి ఐవీఎఫ్ అవసరం లేదు, అన్లెస్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ గ్యామెట్స్ మీట్ అవ్వటానికి ఇంకే పద్ధతి లేదు అనుకుంటే తప్ప. హార్డ్ కోర్ ఐవీఎఫ్ ఎవరికి కావాలి అంటే ట్యూబుల్ మూసుకుపోయిన వాళ్ళకి. రెండోది, మేల్ ఫ్యాక్టర్లో స్పర్మ్ కౌంట్ చాలా 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 తక్కువ ఉన్న వాళ్ళకి. మిగతా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ 12 నెలలు ట్రై చేసి అయినా కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి. ఐయుఐ సైకిల్స్ 6 సార్లు చేసి అయినా రాని వాళ్ళకి. ఎవరికైతే ఫర్టిలిటీ చాలా తొందరగా తగ్గిపోతుందో, ఎస్పెషలీ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో కానీ, అలాంటి కండిషన్స్లో డెఫినెట్గా ఐవీఎఫ్ చేయించుకోమంటాము. మిగతా అన్నిటికీ మేము కూడా
అదర్ పద్ధతులు, సింప్లర్ పద్ధతులు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతేనే ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తాం. అండ్ ఐవీఎఫ్లో మీ గెమెట్సే వాడుతున్నాం, మనం ఏమీ ఆర్టిఫిషియల్గా ఏదో మార్చట్లేదు. మీ అండం, మీ స్పర్మ్, మీకు తయారైన బేబీ మీ గర్భసంచిలో పెట్టి మీకు కనటానికి హెల్ప్ చేస్తున్నాం. సో డాక్టరు ఆలోచించి ఐవీఎఫ్లోనే ప్రెగ్నెన్సీ వస్తుంది, మిగతా టెక్నాలజీస్లో రాదు అన్నప్పుడు అది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిన వాళ్ళకి సక్సెసెస్ ఎక్కువ ఉంటాయి.